శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సీతారాములను ఎప్పుడూ కలిపే పూజించాలి, వారిని విడదీయకూడదు. నాకు సీతమ్మ అక్కర్లేదు, రాముడు ఒక్కడుంటే చాలు అని ఇష్టపడ్డ శూర్పణఖకి ముక్కులు చెవులు కోల్పోయింది. లేదు, నాకు రాముడు అక్కర్లేదు, సీతమ్మ మాత్రమే ఉంటే చాలు అని కోరుకున్న రావణాసురుడికి 10 తలకాయలు కూడా తెగిపోయాయి. తన యొక్క బంధుమిత్రులు కూడా నశించారు. కానీ సీతారాములను కలిపిన స్వామి హనుమ మాత్రం భవిష్యత్తు బ్రహ్మ అయ్యారు. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఏరి కోరి ఉపాసన చేసే మూర్తి ఎవరైనా ఉన్నారా అంటే అది స్వామి హనుమ మాత్రమే. 100 యోజనాల సముద్రాన్ని ఎవర్రా దాటుతారు అని జాంబవంతుడు అడగగానే నేను దాటుతాను అని ఉత్సాహంతో ఆంజనేయ స్వామి లేచి నిలబడి లంకా నగరానికి ప్రవేశించి లంకిని ఓడించి అమ్మ సీతమ్మ దర్శనం కోసం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యేచ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమాన్యలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని ప్రార్థించి సీతమ్మ వారి యొక్క దర్శనం పొంది సీతమ్మ వారి యొక్క శోకాన్ని పోగొట్టి ఆ అశోకవనాన్ని భంజించి లంకా నగరాన్ని దహించి అదే వేగంతో 100 యోజనాల సముద్రాన్ని దాటి రామచంద్రమూర్తి యొక్క పాదాల చెంతకు చేరుకున్న ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి ఈరోజు. ఎవరిని స్మరించినంత మాత్రం చేత బుద్ధి, వాక్కు, యశస్సు, ధైర్యము, సకల సిద్ధులు కూడా కలుగుతాయో అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి ఈరోజు. భగవద్ బంధువులందరికీ కూడా శ్రీమద్ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.